అన్నిటికంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే లిక్కర్ మాఫియా అంట, డ్రగ్స్ అంట, గంజాయి అంట, కల్తీ లిక్కర్ అంట, ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో కనపడుతుందంట డ్రగ్స్ అంట. ఇవన్నీ అప్పుడు కదా జరిగింది. అప్పుడు జరిగినవన్నీ పూసగుచ్చినట్టు ఇవాళ మాట్లాడుతూ, అంటే జనం అప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి, ఆయనను మట్టి గరిపించారు కాబట్టి అవే పదాలు ఇప్పుడు రిపీట్ చేస్తున్నారా? మాఫియాలు, ఈ మాఫియాలన్నిటికీ డాన్ ఎవరు అసలు? వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాసరావు గారికి, ఏబిఎన్ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆయన ఏ అయితే పాపాలు చేశారో, ఆయన ఏ అయితే దోపిడీలు చేశారో, ఆయన ఏ అయితే దొంగతనాలు చేశారో అవన్నీ కూడా ఇప్పుడు మనం చేస్తున్నట్టు ఏదో కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు ఆపాదిస్తూ ఉన్నారు. మరి ఆయనకి కల వస్తుందో లేకపోతే ఇవన్నీ కూడా మరి ఎట్లా రాసేస్తున్నారో ఎట్లా చదువుతున్నారో కూడా అర్థం అవట్లేదు ఇది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో భూములు ఇచ్చాం. దేనికి ఇచ్చామండి? ఒక ఎయిర్పోర్ట్కి ఇచ్చాం, ఒక గూగుల్ సంస్థలకు ఇచ్చాం, ఈ రకంగా అనేక సంస్థలకి మనం భూములు ఇచ్చాం. కానీ వాళ్ళు దేనికి భూములు ఇవ్వకుండా ఉన్నటువంటి సంస్థలను బయటకు తోలేసేసి నిజంగా దోపిడీ చేసింది వైజాగ్ వెళ్తే ఇప్పుడు కూడా కథలుగా చెప్తున్నారు. మా భూమిని ఎట్లా ఆక్రమించారు, మా భూమిని ఎట్లా రాపించుకున్నారు, మా భూమిని ఎట్లా చేశారని చెప్పి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు విశాఖపట్నం వెళ్తే కథలుగా పొంకాలుగా చెప్తా ఉన్నారు. అక్కడ ఎవరిని పెట్టి దోపిడీ చేశారో అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఆ రోజున తెలీదా? ఆ విధంగా చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి, పైగా అక్కడ రాజధాని తీసుకొస్తానన్నా కూడా ప్రజలు నమ్మకుండా వన్ సైడ్ వార్ చేసేస్తే, వాళ్ళని ఉత్తరాంధ్ర నుంచి పారదోలేస్తే ఆయన ఇంకా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా లిక్కరు, ఎవరండి అసలు లిక్కర్ పాలసీని మార్చింది ఎవరండి? లిక్కర్కు ఒక పాలసీ ఉంటుంది, కొంతమంది పాడుకుంటారు, కావలసినటువంటి బ్రాండులు తెస్తారు. వాళ్ళు ఏం చేశారండి? అసలు ఆయన ఎంత అమాయకంగా అంటే ఇవాళ కల్తీ లిక్కర్ అమ్ముతున్నామంట. ఎవడండి నాకు తెలవగడుగుతున్నాను, ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బార్డర్స్లో చెక్ పోస్టులు ఎప్పుడైనా పెట్టారండి? దేనికి పెట్టారండి బార్డర్లో చెక్ పోస్టులు? ఇవాళ బార్డర్లో చెక్ పోస్ట్ లేదు కదా, మధ్యలో ఎవడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడ బాగుందంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఇవాళ అన్ని బ్రాండ్స్ని ఇక్కడ తీసుకొచ్చాం. నీ లిక్కర్ వల్ల ఆ రోజున నీ పాలసీ మార్చి నీ కార్యకర్తలని షాపుల్లో పెట్టి నువ్వు లిక్కర్ తయారు చేసి నీ వాళ్ళతో అమ్మించి, అది కూడా క్యాష్కి అమ్మించి 30,000 మంది ఆడబిడ్డల యొక్క తాళిబొట్టులు తెంపినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా సుమారుగా 30 లక్షల మందికి కిడ్నీలు, లివర్స్, పక్షవాతం రోగాలు వచ్చి ఇవాళ ఎంతమంది ఇబ్బందులు పడ్డారో ఆ రోజున ఆ కసి వాళ్ళు కూడా ఎన్నికల్లో తీర్చుకున్నమాట వాస్తవం కాదా? అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తి మద్యం గురించి ప్రశ్నిస్తే రెండో రోజున శవమై చంపించేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ వీళ్ళు ఇన్ని పాపాలు చేసి, ఇన్ని దోపిడీలు చేసి, ఇసుకను దోసుకుని ల్యాండు, శాండు, వైను, మైను మొత్తం కూడా దోపిడీ చేసి ఇవాళ నీతులు చెప్తా ఉన్నారంటే నిజంగా కూడా ఇది హాస్యాస్పదంగా ఉంది. వినటానికి కూడా హాస్యాస్పదంగా ఉంది. మీరు అన్నారు ఇందాక ఎక్కడో విన్నట్టుండి అని, వాళ్లే చేసి ఈ రోజున ఇవన్నీ కూడా చేసామని ప్రెస్ మీట్. అంటే లాస్ట్ 5 years 2019 నుంచి 24 వరకు ఇటువంటి అరాచకాలు, ఇటువంటి లిక్కర్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, మైనింగ్ మాఫియాలు, విశాఖలో భూముల కబ్జాలు, కడప నుంచి అక్కడికి వెళ్ళి కొంతమంది కబ్జాలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణలు, విశాఖలో చాలామంది విశాఖ వాసులపైన దాడులు, కొట్టి భూములు లాక్కోవడాలు, ఇటువంటివన్నీ చూసి మాట్లాడి చర్చించి మేము ఉన్నాం. ప్రజలు అవన్నీ చూసి అలసిపోయి 151 నుంచి 11 తీసుకొచ్చారు. ఎందుకంటే అవన్నీ మాట్లాడి ఉన్నాం కాబట్టి, చర్చించి ఉన్నాం కాబట్టి, చూస్తున్నాం కాబట్టి, ఇవన్నీ వింటుంటే మధ్యాహ్నం నాకు ప్రెస్ మీట్లో నాకు అనిపించింది ఇవన్నీ ఎక్కడో మాట్లాడినట్టుంది మనం కూడా అని నాకు డౌట్ వచ్చింది. నిజంగా లిక్కర్కి సంబంధించి మాట్లాడే నైతిక అర్హత కానీ, డ్రగ్స్ గురించి ఎక్కడండి? పూణే ముంద్రా పోర్టు నుంచి డ్రగ్స్ కొంటే విజయవాడ లింక్స్ బయటపడ్డాయి. ఓకే, డ్రగ్స్ గురించి, గంజాయి వనాలు, బ్రహ్మాండమైన గంజాయి వనాలను పెంచారు కదా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఓపెన్గా మాట్లాడారు వైసీపీ నాయకులు, మాకు సంపాదించుకునే మార్గం ఇదే, మా నాయకుడు మాకు చూపించాడని ఓపెన్గా మాట్లాడారు కొంతమంది.
అలాంటి సందర్భాలన్నీ చూస్తే ఇప్పుడు ఆయన అవే మాట్లాడుతున్నాడు. డ్రగ్స్ అంటాడు, గంజాయి అంటాడు, లిక్కర్ అంటాడు. వీధిన లిక్కర్ దొరుకుతుంది, కల్తీ లిక్కర్ అంట. ఎంతమంది చనిపోయారు కల్తీ లిక్కర్ తాగి? కల్తీ లిక్కర్ షాపులు కానీ అన్నీ ఎక్కడ చూసాం మనం? పేరుకే గవర్నమెంట్ షాపులు, అమ్మిందంతా నకిలీ మద్యమే కదా. అందులోనే కదా జోగి రమేష్ అరెస్ట్ అయింది. ఇలాంటి మాఫియాలన్నీ మాట్లాడుతుంటే ఎలా సార్? ఆయనకు చెప్తుంటే వినడానికి మరి మీ పార్టీ వాళ్ళు కానీ కూటమి నాయకులు కానీ ఏం చేస్తున్నారు? వెంకటకృష్ణ గారు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో చేశారు. ఎంత చేశారంటే ఆ రోజున మీరన్నట్టు డ్రగ్స్ కానివ్వండి ఎక్కడ దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్ అని తేల్చారు. అదేవిధంగా గంజాయిని గ్రామానికి తీసుకెళ్లారు. ఈ రోజున మంత్రులు కమిటీ వేసి గంజాయి మీద కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ ఎవరు దొరికినా సరే మరి కఠినమైనటువంటి కేసులు పెట్టి చేస్తూ ఉన్నాం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఆనాడు ప్రతిపక్షంలో ఉండగా మేము గన్నవరం తెలుగుదేశం పార్టీ దాడి కార్యాలయంలో మేమందరం కూడా ఏమో పట్టాభి గారు జైలుకి వెళ్ళాం. జైలుకి వెళ్తే మా బ్లాక్లో 26 మంది ఉంటే నేను ఊరిని అడిగేవాడిని, దేనికి వచ్చారంటే 26లో దాదాపుగా 19-20 మంది ఎవరు చూసినా గంజాయి అమ్మటమో, గంజాయి తేవటమో, రవాణా చేయటం మొత్తం ఇదే ఉండేవాళ్ళండి. ఆశ్చర్యం అనిపించేదండి మాకు. అంతమంది ఉండేవాళ్ళు జైలు నిండా కూడా. ఆ విధంగా చేసినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మీద కానీ డ్రగ్స్ మీద కానీ చాలా కఠినంగా ఉంది. అదేవిధంగా లిక్కరు, ఏ లిక్కర్ ఎవరికి కావాలన్నా ఇవాళ లిక్కర్ కూడా రేట్లు కూడా సరసమైన రేట్లకు పెట్టి ఎక్కడ కావాలన్నా చేసుకోవచ్చు. మరి ఆ రోజున చెక్ పోస్టులు పెట్టి వేలకు వేలు అటు నుంచి తెలంగాణ నుంచి ఇటు తీసుకొస్తుంటే ఫైన్ వేసిన మాట వాస్తవం కాదు. ఎందుకు జరిగింది అదంటే వీళ్ళ లెక్కరంటే భయం వేసిపోయింది, తెలిసిపోయింది జనాలకు కూడా. ఇదేదో విషం కలిపి చెప్తున్నారు, దీనివల్ల మనం చచ్చిపోతాము అనేది ఆ బార్డర్లోకి వెళ్ళి అటు ఉండేవాళ్ళు ఎవరైనా తెస్తుంటే కొన్ని వందల బైకులు ఆపేసి ఇవాళ స్టేషన్లో కూడా ఉన్నటువంటి పరిస్థితిని ఆ రోజు మనం చూసాం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఇవాళ అసలు ఈ విషయాలన్నీ కూడా మీరు అన్నారు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిసిన విషయాలు, ప్రజలు పడ్డ కష్టాలు. వీళ్ళు దోపిడీ చేసిన భూములు విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్ళినా ఏ పేటకెళ్ళినా చెప్తారు. ఇవాళ ఈయనే నీతులు చెప్తా ఉంటే శ్రీరంగ నీతులు చెబుతున్నాడు. అంటే ఎదుటి మనుషులకు నీతులు చెప్పడానికి పనికి వస్తాయి అన్నట్టుగా ఈయన చేసిన పాపాలను నీతులుగా మార్చి మా మీద వేస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పైగా అదేమంటే కూడా ఇవాళ బీసీల గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బీసీలకు వెళ్లే ముందు బీసీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసిన